అయితే ఇప్పుడు మనకి 'హరినాథరాజు' గారికి వాళ్ళ పిల్లలు ఎంతమంది? ఓ బాబు, పాప. బాబు కూడా సినిమాలు గోకులంలో సీత, రాఘవేంద్ర ప్రొడ్యూసర్‌గా చేశారండి అంతే. ప్రొడ్యూసర్. ఏ సినిమాలండి అవి ఒకసారి? 'గోకులంలో సీత' గోకులంలో సీతలో పార్ట్నర్, అంటే పవన్ కళ్యాణ్ గారి 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి మూవీస్. సోలో ప్రొడ్యూసర్. తర్వాత చిత్తగా పవన్ కళ్యాణ్ గారి రెండో సినిమా. మా ఇప్పుడున్న టాప్ హీరోస్ అందరి రెండో సినిమా మాది. టాప్ హీరోస్‌లో రెండో సినిమా చేసింది. ఫస్ట్ ప్రొడ్యూసర్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు. నాగార్జున, తర్వాత ఇంకెవరిది, ప్రభాస్. ప్రభాస్ గారిది, ఇంకోటి ఎవరిది, నలుగురు హీరోస్ రెండో సినిమా. మీ ప్రొడక్షన్ ఆఫీస్‌లోంచి వచ్చిన సినిమాలు. వచ్చిన సినిమాలు ఎక్కడికి ఇవాళ మా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద తెలుసు కదా, తెలుసా? ఇప్పుడు కనపడిన సరే బాబాయ్ బాబాయ్ అని వదలరు. ఓకే. అంటే అతను ఎంత మంచి మనసు అంటే, మొట్టమొదటి సినిమా జరుగుతున్నప్పుడు అతనిది అన్నీ ముత్యాల సుబ్బయ్య గారి డైరెక్టరు మొత్తం అన్నీ కూడా పూర్తి చేసి అలా టేబుల్ మీద పెట్టాం. ఆర్టిస్టులు, డేట్లు, షూటింగు, లొకేషన్స్. షూటింగ్కి వెళ్ళిన తర్వాత కొంత సినిమా చేశాక 2 రోజులు ప్రారంభమవుతుంది సినిమా అనగా పవన్ కళ్యాణ్ ఆ సినిమా నేను వదులుకోవాల్సి వచ్చింది. 'గోకులంలో సీత' అండి, తొలి ప్రేమ. గోకులంలో సీత అంతా అయిపోయింది. షూటింగ్ పార్ట్ స్టార్ట్ అవుతుంది, వర్క్ బిగిన్ అయిపోయింది. ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. నా అహంభావం. వాళ్ళు తప్పు కాదు, ప్రొడ్యూసర్ మా అల్లుడు కొడుకు, ఇద్దరు ఉన్నారు అందులో. ఇంకో చిన్న పార్ట్నర్ ఉన్నారు, స్లీపింగ్ పార్ట్నర్. ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? నేను ఇక్కడ రాజోల్లో నేను ఎక్కువనే షూటింగ్ చేస్తున్నాను. షూటింగ్ చేస్తున్నప్పుడు దాని రవిరాజ డైరెక్టర్, అలా బావమరిది ప్రొడ్యూసర్. ఆ సినిమా చేస్తున్నాను, నా కూతురు పెళ్ళి ఆ సంవత్సరం. షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఈ మా అల్లుడు గారి సినిమా మనకి ఇచ్చేది. మా అల్లుడు కొడుకు కదా, మొత్తం అంతా వండి పెడితే సుబ్బయ్య గారి డైరెక్టర్, ముత్యాల సుబ్బయ్య గారు. నేను అక్కడ ఉండగానే కబురు వచ్చింది, ఎక్కడికి ముత్యాల సుబ్బయ్య గారు రమ్మంటున్నారని. మా అల్లుడు గారు కౌరింపి ఆయన చెప్పలేక, ఆయన నోటితో చెప్పలేక అన్నయ్య గారు అల్లుడు కౌరింపారు. వీడు కొడుకు, ఒకడు కొడుకు ఒకడు అల్లుడు. కొడుకు చిన్నవాడు కదా, చిన్నవాడు ఏం మాట్లాడలేడు. ఆయన వేసారు, అల్లుడు గారు కౌరింపారు. ఆయన చెప్పలేక సుబ్బయ్య గారితో కౌరింపారు. సుబ్బయ్య మా అన్నయ్య సమకాలికుడు. అన్నయ్య హీరోగా ఉన్నప్పుడు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన అన్నయ్యతో తమ్ముడే, మాతో తమ్ముడు అంటుండేవారు. అప్పుడు ఎందుకని వెళ్ళాను, గదిలో కూర్చున్నారు. తమ్ముడు రా అని పక్కన కూర్చోబెట్టినారు. నీకు ఒక విషయం చెప్పాలయ్యా, నువ్వు బాధపడకూడదు, డిసప్పాయింట్ అవ్వకూడదు. నీకు ఒక కౌరు చెప్తున్నాను, చెప్పను. తమ్ముడు, నేను అన్నమాట మనసులో పెట్టుకో. ఈ సినిమా నీతో పాటు మోహన్ అని అనుకుంటాడు. అతను చిరంజీవి గారి సినిమాలకి చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు కూడా ఉన్నాడు, సంపాదించుకున్నాడు, ఎదిగాడు. అప్పటికి ఆయన పేరు చెప్పి ఆయన సినిమాలు ఆల్మోస్ట్ చేస్తున్నాడు. మన దరిద్రం ఆయన అదృష్టమో కానీ ఆ టైంకి ఏమైందంటే, ఇద్దరు కూర్చున్నాం గదిలో. ఈవినింగ్ 7 o'clock తర్వాత షూటింగ్ అయిపోతుంది కదా, కూర్చున్నాక చెప్పలేక, ఆయన మనసులో బాధ నోటితో చెప్పలేక, తమ్ముడు ఈ సినిమాకి చిరంజీవి గారు మోహనం నీతో కలిసి చేస్తాను అన్నారు. చిరంజీవి గారు మీతో కలిపి చేస్తాను. చిరంజీవి గారి దగ్గర మేనేజర్ మోహన్. అతను పాప ఆ కాంపౌండ్లో కష్టపడి ఎదిగాడు, వెల్ సెటిల్డ్. ఈ సినిమాకి ఆ చిరంజీవి గారి చిన్న గ్యాప్ వచ్చింది ఏ సినిమాలో. అతను ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పేసి పాపం వాళ్ళు ఆమె చిరంజీవి గారు తమ్ముడే కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి అడిగి ఉంటాడు, నేను చేసుకుంటానని చెప్తాను అని మాట చెప్పుకుంటారు. మొత్తమే ఎలా అయితేనో సుబ్బయ్య గారిని పట్టుకున్నాడు. సుబ్బయ్య గారు కూడా ఏదో నేను చిరంజీవి చెప్తాను ఏదో అనుకుంటాడు. ఆయన చెప్పారు, అన్నారు ఆయన, కలిసి చేసుకుంటారు తమ్ముడు, ఏమనుకోకు, ఆ ప్రాబ్లమ్స్ నీకు తెలుసు కదా, నేను చెప్పకూడదు. సరే నేను తప్పకుండా మీ మాట తీసేయకూడదు కదా అన్నాను.
ఆయన చాలా సంతోషించాడు. బుధం తట్టాడు. బయటకు వచ్చాను. బ్యాగ్ సర్దుకున్నాను. ఎలాగా బ్యాగ్ సర్దేసుకున్నాను. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా నేను పెట్టాను. సుబ్బయ్య గారి దగ్గర కుర్రోడు చౌదరి సభాయ్ లక్ష్మణ్ కుమార్. ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. కన్నడలో 2 సినిమాలు చేశాడు. తెలుగు ట్రై చేసుకుంటున్నాడు. డబ్బింగ్ ఆర్టిస్టు. చిన్న స్టేజ్ నుంచి ఎదిగాడు కుర్రోడు. వెల్ సెటిల్డ్ కుర్రోడు. ఆ కుర్రోడు ఏమన్నాడంటే వెళ్ళిపోతుందని బతిమాలాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఎంగిలి కూడుతాను ఇలాగేనా నాకు అవసరం లేదు. ఆయన బాధపడతారని నేను మనసు ఆయన ఎదుగుండా వెళ్ళిపోతానని చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. మా అబ్బాయి వెళ్ళవడు, మా అల్లుడు వెళ్ళవరు. నువ్వేమనుకోవద్దు లక్ష్మణ్ కుమార్. లక్ష్మణ రాయబారం నువ్వే చేయి. అతని పేరు లక్ష్మణ్ కుమార్. నేను వెళ్ళిపోతాను. నేను పెట్టినాను. నువ్వే ఫీల్ అవ్వద్దు. నేను చెప్తానంటాడు. నువ్వు రావద్దు. నువ్వు పని చేయి. ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇవాళ చాలా పెద్ద ఇంచుమించు 5-6 సినిమాలు చేసి వచ్చాడు. కాబట్టి నేను వెళ్ళిపోయాక పిల్లలు చెప్పాను. ఎక్కడెక్కడ ఎత్తుకున్నారేమో వాళ్ళు మొత్తం మా వాడు చెప్పేసాడు. తెల్లారికి వచ్చాను పాలకొల్లు తణుకు రుక్మిణి షూటింగ్కి రాజువాడు వచ్చాను. అజర్రా వస్తే రాజు అన్నాడు. ఫ్రెండే కదా లేదు అక్కడ నేను చెప్పకూడదు. అలాగని ఒక పక్క కూతురు పెళ్ళి ఉంది కదా, పక్కన సినిమా చివరి దాకా వచ్చింది. నాకు అంతా అయిపోయింది. ఇంకేం లేదు. ఫైట్లును ఎడిటింగ్లు కూడా పనిలో ఉన్నాయి అని పంపేసాడు. చేసుకోరా నా డబ్బులు వస్తాయి. ఆ కొడుకు సినిమాది, ఈ సినిమా నాది, నేను సొంత మనిషిని, మిగతా వాళ్ళు చూసి పూజ చేస్తారులే. ఆ డబ్బులు వచ్చాక నువ్వు నేను కలిసి డబ్బింగ్లో చూసుకుంటాం కదా పంపేసాడు. తిరిగి వచ్చేసాను. వచ్చాక చాలాసేపు అడిగాడు. ఏం చెప్తాం, కోపం చెప్తాను చెప్పకూడదు కదా. నాకు 2 సినిమాలు చేసి కూతురు పెళ్లి చేయాలంటే కష్టంగా ఉంది కదా. వచ్చాను. అలా సరిపెట్టుకున్నాను. అయిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ ఉన్న మంచితనం కూడా చెప్తున్నాను మీతో. అతను ఏమనుకున్నాడో తెలియదు, నాకు తెలియదు. ఒకరోజు మళ్ళీ మా అల్లు గారు సినిమా రిలీజ్ అయ్యి మొదటి సినిమాకి అండి అది మీరు గోకులం సార్ వచ్చి అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కదా మొదటి సినిమా. అతను పవన్ కళ్యాణ్ 2వ సినిమా కదా. నేను వచ్చేసాను కదా. ఆ సినిమా రిలీజ్ అయింది. చాలా బాగా ఆడింది. 7-8 సెంటర్లో 10 వారాలు ఆడింది. వాళ్ళకి పేరు వచ్చింది, డబ్బులు వచ్చాయి, బాగా ఎదిగారు. నాకు ఒకరోజు మా పెద్దలు గారు అంటే అన్నయ్య గారు వెళ్ళడు. సినిమా అంతా అయిపోయాక 1 సంవత్సరం తర్వాత 6 నెలల తర్వాత కౌరం పేరు ఎందుకని వెళ్ళాను. మామయ్య గారు మీరు ఈ సినిమా చేస్తున్నారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తోటి ఒక తమిళ డైరెక్టర్ కరుణాకరన్ ఉన్నాడు. అతనికి సబ్జెక్ట్ నచ్చింది పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి ఈ సినిమా మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఇలాగే అన్నారు. ముందు సినిమా ఇచ్చారండి. మనస్ఫూర్తిగా మాంగారిని గౌరవంతో మీరు ఇచ్చారు. చేయనన్నా లేదు లేదండి మీరు చేస్తున్నారు అన్నాడు. ఆ సినిమా మీరు డిసప్పాయింట్ వెళ్ళిపోయారు కదా, సినిమా చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ చేయను. అప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా, పవన్ కళ్యాణ్ మీ పేరు చెప్పాడు. ఎలాగా పవన్ కళ్యాణ్ గారే నేను నాకే చెప్పలేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి రాజు గారిని క్యాకేజీ కూర్చోబెట్టి మీ అబ్బాయి చెప్పాడని చెప్పండి, లేకపోతే నా దగ్గర పట్టమన్నట్టు. అతను చిన్నపిల్లల నుంచి మాకు తెలుసు. మా చిన్నపాప కన్నా చిన్నప్పటి నుంచి తెలుసు. చిరంజీవి గారు అరవింద్ గారు చెల్లెలికి సురేఖ్ గారు చిరంజీవి గారి భార్య మరింత అవుతుంది. చిన్నపిల్లడప్పటి నుంచి చిరంజీవి గారితో వచ్చేవాడు అతను. అతను అప్పటి నుంచి తెలిసిన కుర్రాడు కానీ. ఏంటి బాబు కౌరంపేట కదా అంటే ఈ సినిమా మీరు చేస్తున్నారు అని అతను అడుగు చెప్పాడు. పాపం సినిమా మీరు చేస్తున్నారు, మీరే మొత్తం అంతా చూసుకోవాలని ఆ పిల్లలు వాడితో అన్నాడు. కాబట్టి మా అల్లుడు నాకు చెప్పారు కాబట్టి ఆ సినిమా చేశాను. మీరు చూశారు కదా ఎలా ఆడిందో. సంవత్సరం 4 సెంటర్లు అంటే గొప్ప కాదు, ప్రేమతో ఇచ్చాడు. నా కూతురు పెళ్ళికి క్యాకేసి 25,000 రూపాయలు మనిషిని పెట్టి ఇంటికి పంపాడు. పవన్ కళ్యాణ్ గారు 25,000 రూపాయలు ఇచ్చారు ఇంటికి పంపాడు. పెళ్ళికి ఇంటికి. సినిమా అయిపోయి రిలీజ్ అయ్యి అన్నీ అయిపోయాక పెళ్ళి పూర్తవలేదు. అది సినిమా చివరికి వచ్చింది కానీ రిలీజ్ అవ్వలేదు. అది సినిమా అంతా అయిపోయాక స్టాఫ్ అందరికీ బట్టలు కుట్టించాడు. ఒకే యూనిఫారం.
ఆ, కెమెరామెన్కి అదే, లైట్ బాయ్కి అదే. ఆ. అంటే ఇప్పుడు వ్యత్యాసాలు ఏం లేకుండా. అది అతను ఏంటంటే ఆ భగవంతుడి సంకల్పం పట్టుకుంటే వదలరు, ఉమ్, అది అవ్వాలి, ఉమ్, ఆ పట్టుదల ఉండాలి ఉమ్, అని ఇంటికి కనిపించే సినిమా ఇచ్చి ఉమ్, అయిపోయిన తర్వాత పెళ్లి టైంకు మొత్తం మీద మా అల్లుడు గారు వాళ్ళు చూస్తున్నారు, మొత్తం మీద రారాపోతున్నాను పెళ్ళికని అబ్బా. మెసేజ్ పెట్టి ఉమ్, ఎవరు చేస్తారు మీరు, అవును. ఎవరికి కావాల్సిన మనం ఉమ్, కరివేపాకం పక్క వెళ్ళిపోయామని చెప్పి బాధతోటి ఉమ్, నేను మధ్యలో బయటికి వెళ్ళిపోయిన ఫీలింగ్ అది తెలిసిన అతను. ఉమ్, ఆ సినిమా షూటింగ్లోనే పాట జరుగుతుంది, ఆ, అనపనస్తులు సాంగ్ జరుగుతుంది, ఉమ్, ఏదో అల్లు ఏదో అబ్బా 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 పాట ఉంటుంది, ఉమ్, ఫస్ట్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది. అప్పుడు తీసుకెళ్ళి ఉమ్, శుభ్రాకి ఇచ్చాను. ఉమ్, శుభ్రాకి ఇచ్చినప్పుడు రాగలిగితే వస్తాను, రా పని ఏమనుకో ఆ, అన్నాడు. తర్వాత కొన్నాళ్ళు పోయాక పెళ్ళికి ముందు ఇలాగా కొంతమంది మంచోళ్ళు ఉంటారు, అవునండి. అతని మనసు చాలా మంచిది ఉమ్, కానీ పట్టుదల ఎక్కువ, పట్టుదల బాగా. అనుకుంటే అది అయిపోవాలి. ఉమ్, ఇప్పుడు మరి మా పార్టీ పెట్టారు కదా, అవును, జనసేన పార్టీ పెట్టారు. పెట్టారు, కష్టపడి తిరిగారు, ఆయన చాలా కష్టపడతారు కానీ ఉమ్, భగవంతుడు ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు ఇద్దరు కలిశారు కదా, ఇప్పుడు ఆయన మీద చంద్రబాబుతో కలిశారు కాబట్టి ఇద్దరు ఉమ్, నేను వర్కౌట్ అనుకుంటాను, ఉమ్, అవుతుంది వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుందని